హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది రైతుల ఖాతాలలో పంట పెట్టుబడి సాయం పేరుతో నిధులనేవి జమ చేసేది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం విషయంలో కాస్త గందరగోళం, అయోమయం నెలకొంటుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా లేదా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది, మొదట ఏ జిల్లాలలో ఈ నిధులను జమ చేయబోతుంది, జమ చేస్తే ఏ విధి విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను జమ చేస్తుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా, క్లుప్తంగా, స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా వీడియోని చివరి వరకు చూసి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోండి. అలాగే వీడియో కింద మనకి లైక్ బటన్ అవుపిస్తుంది. అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వెళ్ళిపోయే ముందు రైతుల ఖాతాలలో నిధులు జమ అయ్యాయి. ఈ నిధులకి సంబంధించి మన కామెంట్ సెక్షన్లలో 50% మంది ఎస్ అని కామెంట్ చేస్తే 50% మంది నో అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. దీనికి ప్రశ్న ఏంటి అంటే, మీకు మొన్న 18వ విడతకి సంబంధించిన పీఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మీ ఖాతాలో జమ అయ్యాయా కాలేదా, మీరు చెక్ చేసుకున్నారా, చెక్ చేసుకోలేదా? చెక్ చేసుకోకుంటే ఇప్పుడే చెక్ చేసుకోండి. 2000 రూపాయల పీఎం కిసాన్ నిధులు 18వ విడతకి సంబంధించి విడుదల కావడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ 18వ విడత కింద 20,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది, రైతాంగ ఖాతాలలో జమ చేసింది. ఒకవేళ మీకు కనుక పీఎం కిసాన్ నిధులు జమ కాకపోతే తక్షణమే కేవైసీని పూర్తి చేసుకోండి. మీ దగ్గరలో సిఎస్సి కేంద్రాలు ఉంటాయి. ఆ కామన్ సర్వీస్ సెంటర్లకి వెళ్ళి తక్షణమే బయోమెట్రిక్ కేవైసీ పూర్తి చేసుకోండి. తక్షణమే మీకు 2 విడతలకి సంబంధించి చాలామందికి 17వ విడత కూడా నిధులు జమ కాలేదు. 17, 18 విడతలు 2 విడతలు కలిపి 4,000 రూపాయలు మీ ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా పెండింగ్లో ఉన్నట్లయితే గుర్తించండి, తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోండి. మీ తోటి వారికి కూడా ఈ సమాచారాన్ని వెంటనే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2018లో సీఎం కేసీఆర్ గారు పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు పేరును కొనసాగిస్తూ 4,000 రూపాయలుగా పథకాన్ని ప్రారంభించారు. అదే కాలక్రమేణా 5,000 రూపాయలుగా చేసి మొన్న యాసంగి సీజన్లో కూడా ఇదే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో డిసెంబర్ 12వ తారీఖు నాడు ప్రారంభించి దాదాపుగా మార్చి నెల 28వ తారీఖు మార్చి నెలల వరకు కూడా ఈ నిధులను జమ చేయడానికి ప్రక్రియ కొనసాగించింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు బంధు 7,500 రూపాయలు, రైతు భరోసా 5,000 రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధుని రద్దు చేసి రైతు భరోసాని తీసుకురావాలనే ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీ యొక్క కర్తవ్యం ఏంటి అంటే, డ్యూటీస్, ఈ చేయాల్సిన పని విషయాలు ఏంటివంటే, ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి జీవోకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం. అంటే ఈ జీవోలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే అంశంపై చర్చించడం, కౌలు రైతులకి ఎలా ఇవ్వాలి అనేది చర్చించడం, అలాగే ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్లు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి పరిమితులు విధించడానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగస్తులకి సంబంధించిన పరిమితులకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిపరచమని చెప్పేసి ఈ సబ్ కమిటీని ఏర్పరిచారు. ఈ సబ్ కమిటీ నివేదిక ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 7,500 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. అయితే 7,500 రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సబ్ కమిటీ నివేదికలో పొందుపరిచిన కొన్ని అంశాలు ఏంటివి, ఈ 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా ఉద్యోగాలు చేసే కుటుంబాలకి సంబంధించి రైతు భరోసాని కట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అది ఏ ఉద్యోగం వరకు అంటే మాత్రం గ్రూప్ 4 మినహా అనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇక రెండోది, తెలంగాణ రాష్ట్రంలో ఈ పంట పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. గత ప్రభుత్వంలో పంటకి ముందే అంటే 2-3 వారాలలో లేదంటే ఒక నెల ముందే పంటలు స్టార్ట్ అవుతాయి అనగానే ఈ రైతు భరోసా స్టార్ట్ చేసేది. కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక నుండి పంట పెట్టుబడి సాయం అనేది పంట వేసిన తర్వాత డిజిటల్ సర్వే వీటి పరిశీలన తర్వాత ఈ 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఒక అంశం ఏంటి అంటే, కేవలం
10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఈ రైతు భరోసా నిధులను అందించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 10 ఎకరాల లోపు అంటే అది 5 ఎకరాలే ఉండొచ్చు, లేదంటే 7 ఎకరాలే ఉండొచ్చు, లేదంటే కరెక్ట్‌గా 10 ఎకరాలే ఉండొచ్చు అనేది చెప్తుంది. అయితే ఇక్కడ మీకు నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మొదటి ప్రశ్న ఏంటి అంటే పీఎం కిసాన్ నిధులు మీకు జమ అయ్యాయా కాలేదా? జమ అయితే పీఎం ఎస్ అని చెప్పి, జమ కాకపోతే పీఎం నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో ఫస్ట్ ప్రశ్నకి సమాధానం తెలియజేయండి. ఇక రెండో ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇస్తే బాగుంటుంది? 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల? మీకు ఇక్కడ నేను కాస్త సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను, స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలకి పట్టాలు కలిగి ఉన్నాయి, ఇందులో ఎంతమందికి ఎంత పట్టా కలిగి ఉన్నది అనే సమాచారం అనేది ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. ఈ సమాచారం ఆధారంగా నేను ఏదైతే ప్రశ్న ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనే దానికి సమాధానం తెలియజేయండి. దీనిపై మీకు ఖచ్చితంగా అవగాహన కావాలి. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు రైతు భరోసా ఇవ్వట్లేదు అనేది వాపోసి అంటే మండిపడుతున్నా కూడా వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి విధానం ఏ విధంగా ఉంది, లేదంటే మన యొక్క ఖజానాని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతుంది, దీనిపై మన బాధ్యతగా మనం ఎలా వ్యవహరించాలి అనే సమాచారం మీకు ఒక అవగాహనకి వస్తుందనే ఆలోచనతో మీకు సమాచారం అందిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 1,52,00,000 ఎకరాల పట్టాలు కలిగి ఉంటే ఈ 1,52,00,000 ఎకరాలలో మొత్తానికి 100% మందిని కనుక తీసుకుంటే 100% కనుక తీసుకుంటే ఈ 1,52,00,000 ఎకరాలని 100% కనుక తీసుకుంటే ఇందులో 92% మంది రైతులకి సంబంధించిన పట్టాలు 5 ఎకరాల కంటే తక్కువగానే ఉన్నాయి. కేవలం 8% మంది రైతులకి సంబంధించిన పట్టాలు మాత్రమే 5 ఎకరాల కంటే ఎక్కువ కలిగి ఉన్నాయి. ఒక కాలపట్టిక ఆధారంగా చూసుకుంటే 1 ఎకరం పట్టా కలిగిన రైతులు మాత్రమే 24 లక్షల మంది ఉన్నారు. 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు 17 లక్షల మంది ఉంటే 3 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు, 4 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు, 5 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు, ఈ విధంగా 17, 11, 6, 4 లక్షల మంది ఉంటే 25 ఎకరాల కంటే ఎక్కువ పట్టా కలిగిన వాళ్ళు 6,000 మంది ఉన్నారు. 14 నుండి 25 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళు 96,000 మంది ఉంటే ఇలా 10 ఎకరాల లోపు నుండి 5 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. దీని ఆధారంగా మీరు చూసుకొని ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది సమాచారం తెలియజేయండి. ఇక్కడ 5 ఎకరాల పరిమితి పెడితే ఒక్క కారుకి 35,000 రూపాయలు, ఏడాదికి 75,000 రూపాయల నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతాయి. ఒకవేళ 10 ఎకరాలు కనుక పెడితే 75,000 రూపాయలు ఒక్క కారుకి, అంటే 2 కార్లకి కలిపి ఏడాది పేరు మీద 1,50,000 రూపాయలు అనేవి ఖాతాలో జమ అవుతాయి. ఇలా 20 ఎకరాలు అయితే గతంలో సీఎం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 1,52,00,000 ఎకరాలకు సుమారుగా 7,600,00,000 వరకు నిధులు అనేవి ఖర్చు చేసేది. ఈ విధంగా చూసుకున్నట్లయితే 68 లక్షల మంది రైతుల చేతులలో 1,52,00,000 ఎకరాలు ఉంటే 62 లక్షల మందికి మాత్రమే 5 ఎకరాల కంటే పట్టా తక్కువ కలిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇది సమాచారం. ఇక మొత్తానికి ఈ రైతు భరోసా అమలుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఈ రైతు భరోసా విషయంలో ఈ 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ రైతు భరోసా 7,500 రూపాయల విధి విధానాలను ప్రస్తావించాలి, ప్రజల ముందు ఉంచాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియ బహుశా అక్టోబర్లో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఈ అక్టోబర్ 15 కల్లా తెలంగాణ రాష్ట్రంలో 4వ విడత 2 లక్షల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసే కసరత్తు చేస్తుందనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇవి తాజాగా లేటెస్ట్గా రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.